గురుగారు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఆవిష్కరించడంలో అన్నమయ్య సంకీర్తన సరళిని ఎలా విశ్లేషించుకోవాలంటారు? తప్పక మా అన్నమయ్య జయంతి సందర్భంగా ఆచార్యునికి నిజంగా మనం అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తొలి వాగ్గేయకారుడు తెలుగులో కాబట్టి పద కవిత పితామహుడు కూడా కావడం చేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి నందక స్వరూపం ఆయన. కాబట్టి ఆయన పరమాత్మని యొక్క తత్వాన్ని ఆవిష్కరించాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందువల్ల అంటే నిరంతరము నందకంగా స్వామివారి చెంతనే ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి అవతారమే అన్నమాచార్యుల వారు. తాళ్లపాకలో ఆవిర్భవించినటువంటి అన్నమాచార్య స్వామివారు బాహుదా నదీ తీరంలో ఉంటుందమ్మా తాళ్లపాక. ఆ బాహుదా నదికి ఇటువైపు తాళ్లపాక ఉంటే అటువైపు నందలూరు అని ఉంటుంది. అక్కడ సౌమ్యనాథ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ విశేషం చేతనే అన్నమయ్యలో అంతటి ఆధ్యాత్మిక వైభవం కలిగింది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 ఈ యొక్క పద కవితలు అలాగే కీర్తనలను ఆలపించి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజతత్వాన్ని స్వరూపాన్ని మనందరికీ కూడా అందించారు. ఎందువల్ల అంటే మహాత్ములు వారు గ్రహించి ఆ మార్గంలోనే మనందరినీ ప్రవేశపెట్టడానికి ఇవి సాధనాలుగా ఎంచుకుంటారు. దానిలో పదకవితను ఎంచుకున్నటువంటి అన్నమాచార్యుల వారు పాడిన ప్రతి కీర్తన కూడా ఈనాటికి అందరి నోళ్లలో ఈ విధంగా వారు ఆలపిస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎందువల్ల అంటే స్వచ్ఛమైన అచ్చమైనటువంటి తెలుగులో చేసినటువంటి ఈ యొక్క సంకీర్తన వైభవం అంతా కూడా ఈనాటికి ప్రతి హృదయంలో అంతరాత్మను తెలుసుకోవాలి, పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అనేటువంటి ఒక ఉత్సుకతను కలిగిస్తుంది. తిరుమల అంటే అన్నమాచార్యుల వారి యొక్క హృదయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారికి నిరంతరం కూడా అహర్నిశలు ఎలా అయితే శ్వాస మనం తీసుకుంటూ ఉంటామో ఎడతెరిపి లేకుండా అలా స్వామివారి యొక్క ధ్యాన తత్పరులై వారు ఉంటారు. కాబట్టి అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలన్నీ కూడా వేదాంతపరంగా ఉంటాయి. మనం కనుక విశ్లేషణ చేసినట్టయితే పైకి కనిపించే అర్థం ఒకటి, అంతర్భాగంలో నిక్షిప్తమైనటువంటి భావం ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ప్రతి కీర్తనని కూడా ద్వివిధములుగా మనం దర్శించాలి. పైన చెప్పినటువంటి సందర్భం అలాగే లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైభవం అవి కనుక చూసినట్టయితే అసలు అన్నమాచార్యుల వారి యొక్క ప్రతిభను మనం గుర్తించే అవకాశం ఉంటుంది. వారి యొక్క అశేషమైనటువంటి ఆ కీర్తనల్లో ప్రతి కీర్తన కూడా దేనికదే అనేటువంటి ఒక రూపకల్పనతో ఉంటుంది. కాబట్టి అన్నమాచార్యుల వారి యొక్క భక్తి, జ్ఞానం అలాగే వారికి సామాజిక స్పృహ ఇవన్నీ మనం చూసినప్పుడు వారు చూసింది, దర్శించింది ఆ ఏకత్వ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని బహువిధాలుగా దర్శిస్తున్నాను అని భావించేటువంటి ఒక ఉన్నతోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు అన్నమాచార్యులు. కాబట్టి ఆ అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇంకా మనము చాలా కీర్తనలు కూడా పోగొట్టుకున్నాము కాలోపకాలంలో. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి కీర్తనలన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాలి, అలాగే భావి తరాలకు కూడా మనం అందజేయాలి. ఆ బాధ్యత మన అందరిది. ఈ యొక్క సంగీత స్రవంతి, ఆధ్యాత్మిక స్రవంతి, భక్తి స్రవంతి, ఈ యొక్క అద్వైత స్రవంతి అలాగే కొనసాగాలని కోరుకుందాం.